ఎక్కడ శక్తిని పనిచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు? పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. సాధువైనట్టియు మృదువైనట్టి నైనను గుణములను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలనను అది దేవుని దృష్టికి మిగులు విలువగలది. మీ హృదయపు అంతరంగ స్వభావము, మూల భాషలో అంతరంగ పురుషుడు అని ఉంటుంది. అంతర్యంలో నీ లోపలలో పరిశుద్ధాత్మ దేవుడు చేసే 3వ కార్యం. ఒకటి, నీ జీవితంలో ఖచ్చితంగా నిన్ను స్థిరముగా ఉంచుతాడు, పాపంలో పడకుండా పరిశుద్ధాత్మ దేవుడు కాపాడుతాడు. రెండవదిగా బైబిల్లో నువ్వు ఆనందించే వ్యక్తిగా నువ్వు ఉంటావు. మూడవదిగా నీ యొక్క స్వభావాన్ని మారుస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఎలా మారుస్తాడంట? 3వ అధ్యాయం 4వ వచనం, పేతురు రాసిన మొదటి పత్రిక. సాధువైనట్టియు మృదువైనట్టియునైనా గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలను, అది దేవుని దృష్టికి మిగుల విలువగలిగింది. అలంకారం ఉండాలంట. అంటే అలంకారం అంటే పెళ్లి రోజు పెళ్లి కుమార్తె అలంకరించుకుంటాడు, ఎందుకు అలంకరించుకుంటాడు? వాళ్ళు ప్రత్యేకంగా ఉండాలి, ప్రత్యేకంగా కనపడాలి, అందరిలాగా ఉండకూడదు. అందరిలాగా వీళ్ళు కూడా మామూలు వస్త్రాలు వేసుకుంటా అనుకుంటాం. పెళ్ళికి ఇష్టం ఉందా లేదా అనుకుంటాం. ఎందుకు పెళ్లి చేసుకుంటున్నాడు? ఏం ఇష్టం లేనట్టుగా ఉంది, అయిష్టమైన పెళ్లి చేసుకుంటున్నారేమో. దేవుని బిడ్డలారా, దేవునికి ఒక వ్యక్తి ఎప్పుడు అలంకారముగా కనపడతాడంటే పరిశుద్ధాత్మ దేవుడు. అంటే ఒక వ్యక్తిని చూస్తుండగానే చూడబుద్ధి అవుతుంది. ఎప్పుడు దేవునికి అవుతుంది తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి నూతనమైన స్వభావాన్ని దయచేస్తాడు. నీ స్వభావము సరిగా ఉంటేనే నువ్వు దేవుని దృష్టికి మిగుల విలువగలిగిన వ్యక్తిగా ఉంటావు. నీ స్వభావము మామూలుగా ఉంటే అది దేవుని దృష్టికి విలువగలిగింది కాదు, లేకపోతే దేవుడు ఇష్టపడేటువంటి స్వభావం కాదు. వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, ఎలాంటి స్వభావం ఉండాలి? సాధువైనట్టు మృదువైనట్టు. నీలో గర్వము కానీ అతిశయము కానీ దేన్ని బట్టి కూడా ఉండకుండా ఉండాలి. సాతాను యొక్క ప్రథమ ఆయుధం ఏంటి తెలుసా? ఏదో ఒక విషయంలో గర్విస్తాడు. నేను ఈ పని చేయను, నా వల్ల కాదు, నేను చేయను, నేనెందుకు చేయాలి అనుకున్నావా? నీలో సాధువైనట్టు మృదువైనట్టు లేదు. ఒకవేళ నీ జీవితంలో దేన్ని బట్టైనా నువ్వు గర్విస్తూ ఉంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడు తెలుసా? నీలో ఉండేటువంటి గర్వాన్ని, నీ స్వభావాన్ని ముందు మార్చడం ప్రారంభిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఏంటి తెలుసా? నీ నేచర్ పైన పనిచేయడం ప్రారంభిస్తాడు, నీ స్వభావం పైన పనిచేస్తాడు. అబద్ధమాడేది పేతురుకు వెన్నతో పెట్టిన విద్య. ఎందుకు తెలుసా? ఒక చిన్న అమ్మాయి దగ్గర అబద్ధం ఆడాడండి. ఎవరి దగ్గర? పెద్దోళ్ళ దగ్గర కాదు. పెద్దోళ్ళ దగ్గర ఆడింటే సరే, అమ్మ పెద్దోళ్ళు అని భయపడ్డాడులే. చిన్న అమ్మాయి దగ్గర ఎందుకు అబద్ధం ఆడాలండి? ఎందుకు తెలుసా? అతని స్వభావం అది. అబద్ధం ఆడడం పేతురు యొక్క స్వభావం. కొంతమంది చూడండి, ప్రతి చిన్న దానికి అబద్ధాన్ని ఎత్తుకుంటారు. కొంతమందికి అబద్ధాలు చెప్పడం వెన్నతో పెట్టిన విద్యగా ఉంటుంది. ఎందుకు ఆ పేరు పెట్టారు? బిర్యానీతో పెట్టిన విద్య అని ఎందుకు అనలేదో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం చెప్పారు, వెన్నతో పెట్టిన విద్య. దేవుని బిడ్డలారా, నీ స్వభావం ఏ రకంగా ఉంటుంది తెలుసా? నీకు తెలియకుండానే జరిగిపోతాను. అబద్ధం ఆడిన తర్వాత అనిపిస్తుంది, అరే ఎందుకు అబద్ధం ఆడాను నేను? ఎందుకు తెలుసా? సాతాను నీ స్వభావం పైన పనిచేస్తాడు, నీ ఆలోచనల పైన పనిచేస్తాడు. గర్వించేటువంటి ఆలోచనలు, హెచ్చించుకునే ఆలోచనలు, నేను నాకేంటి అనే రకమైన ఆలోచనలు, నేను చాలా గొప్ప వ్యక్తిని, గొప్ప ప్రార్థన, గొప్ప సేవకుని, నా క్యాడర్ ఇది, ఐఎమ్ ఇంటర్నేషనల్, ఈ రకంగా అనుకుంటారు చూసారా? వాళ్ళలో ఇంకా పరిశుద్ధాత్మ దేవుడు స్వభావాన్ని మార్చాల. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు అంటాడు, నేను సాత్వికుడును దీన మనస్సు కలిగిన వ్యక్తిని. సాత్వికమైనటువంటి వ్యక్తిగా పరిశుద్ధాత్మ దేవుడు యేసయ్య పైన పనిచేస్తూ ఉన్నాడు. యేసయ్య భూలోకంలో శరీరధారిగా ఉండగా గర్వించలేదు, శిలువ మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. ఈ దినాన నీ జీవితంలో ఇలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయా? నీ స్వభావం ఏమైనా మారకుండా ఉందా? ఏదో ఒక ఏరియాలో, అది నీకు తెలుసు ఏ ఏరియాలో నీ స్వభావం ఇంకా మారలేదో. ఇంట్లో మారలేదా? పిల్లల దగ్గర మారలేదా? భర్త దగ్గర మారలేదా? భార్య దగ్గర మారలేదా? ఎక్కడైనా నీ స్వభావం మారకుండా ఉంటే పరిశుద్ధాత్మ దేవుని అడుగు. ఆయన ఏం చేస్తాడో తెలుసా? నూతనమైన స్వభావాన్ని దయచేస్తాడు. అది దేవుని దృష్టికి మిగుల విలువ కలిగినది. హల్లెలూయా! పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటిది అతి శ్రేష్టమైన విలువ కలిగింది ఇస్తాడు. లోకం దృష్టిలో కాదు, దేవుని దృష్టిలో. ఈరోజు వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా, మన స్వభావాన్ని మారుస్తాడు. అంతరంగంలో మన స్వభావాన్ని మారుస్తాడు. ఇది ఎక్కడైనా నీ స్వభావం ఇంకా మారకుండా ఉందా?
ఎక్కడైనా నీ స్వభావంలో మార్పులు నీకే కనిపిస్తూ ఉన్నాయా? అసలు నేను ఎందుకు ఈ రకంగా ఉన్నాను అని అనిపిస్తుందా? అక్కడ నువ్వు అడగాలి, పరిశుద్ధాత్మ దేవా నాలో పని చేయండి, నీ శక్తి నాలో పని చేయాలి, నా స్వభావాన్ని మార్చు ప్రభా, నా స్వభావాన్ని మార్చు. నేను కొద్దిసేపే ప్రార్థన చేసే స్వభావం కలిగి ఉన్నా, నా టైంను పెంచు ప్రభా. నేను ప్రార్థన చేయడం నాకు రాకుండా ఉంది ప్రభా, నేను ఇక్కడ వీక్గా ఉన్నాను ప్రభా, నీ శక్తి నాలో పని చేయాలి ప్రభా. ప్రార్థించాలి ప్రభా, ప్రార్థించాలి ప్రభా. దేవుని బిడలారా, పేతురు ఎలాంటి వాడు తెలుసా? యేసు ప్రభు చెప్పాడు, నన్ను ఇప్పుడు అరెస్ట్ చేస్తారు, నన్ను అప్పగిస్తారు, నేను శిలువ మరణాన్ని పొందుతాను అంటే గెత్సెమనే తోటలోకి వెళ్ళిన తర్వాత అందరు హాయిగా నిద్రపోతున్నారండి. ఎవరైనా మన బంధువులు నేను ఇంకా చచ్చిపోతున్నాను, నన్ను అరెస్ట్ చేస్తారంటే నిద్ర వస్తుందండి? మనకు రాదు, టెన్షన్ వస్తుంది. ఎందుకు 33.5 సంవత్సరాలకే యేసు ప్రభు చనిపోతాడంట, ఎందుకు అరెస్ట్ చేస్తాడు, ఏం తప్పు చేశాడు, ఈ ఆలోచనలో ఉండాలి. వాళ్ళు నిద్రపోయారంట హాయిగా. ఇదే పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడిన తర్వాత అపోస్తుల కార్యంలో మధ్యాహ్నం అయితే వంట చేయడం ఆలస్యమైంది, ఇంకా భోజనం రెడీ కాలే. ఏం చేయాలి? సనగాలి. ఏం పని చేస్తున్నారు ఆడోళ్ళు ఇంట్లో వంట పని చేయకుండా అని సనగకుండా, అది కూడా ఒక భయంకరమైన దురాత్మనే. ప్రతి చిన్నదానికి పెద్దదానికి కొంతమంది భయంకరంగా సనుగుతూ ఉంటారు, వారు దానికి హక్కుదారులైనట్టు ఉంటారు. ప్రతి చిన్నదానికి పెద్దదానికి సనిగి పేతురు సనగడంలే. ఇప్పుడు అరే నిద్రపోదాంలే, అన్నం ఇంకా రెడీ కాలే కదా, పడుకుందాం కొద్దిసేపు అని పడుకోలేదు. లేదా ఏం చేయాలి? సెల్ ఫోన్ ఒకవేళ పేతురు కొనింటే ఏం చేసిండు? ఇప్పుడు లైవ్ అప్డేట్స్ ఏముండే చూద్దాం అని చూడలేదు. పేతురు ప్రార్థన చేస్తున్నాడు. గెత్సెమనే తోటలో ప్రార్థన చేయలేదు, ఇప్పుడు ఎందుకు ప్రార్థన చేస్తున్నావు పేతురు? అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడ్డాడు. హీఈస్ యూటిలైజింగ్ హిస్ టైం. అతని స్వభావం మారిపోతుంది ప్రార్థన ఎదుట, అతని స్వభావం మారిపోతుంది టైం ఎదుట, అతని స్వభావం మారిపోతుంది ఆకలి ఎదుట, ఆలస్యం ఎదుట. ఈ దినాన ప్రతి చిన్నదానికి పెద్దదానికి సనిగేటువంటి వ్యక్తిగా నువ్వు మారిపోతూ ఉంటే దేవుణ్ణి అడుగు, ప్రభా నా స్వభావాన్ని మార్చు ప్రభా, నాది మారకుండా ఉంది. ఒకవేళ మీకు అనిపిస్తుంది మా అమ్మ ఇలా గొనిగేది, మా నాయన గొనిగే, మా అబ్బ గొనిగేవాడు కాబట్టి నాకు గొనుగుడు వచ్చింది అనుకోకు, అది పేటెంట్గా తీసుకోకు, అది నీ జన్మ హక్కుగా భావించవద్దు. ఖచ్చితంగా పరిశుద్ధాత్మ దేవుని అడగాలి. ఏం చేస్తాడు తెలుసా? నూతనమైన స్వభావాన్ని దయచేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎందుకో కొంతమంది చాలా డల్ అయిపోయారు. స్వభావాలు మారాలంటే నేను ఎట్ట మార్చుకోవాలని తగ్గిపోతానేమో, ఒకవేళ ఇంతవరకు చాలా పట్టుదలతో ఉన్నా, ఇప్పుడు నేను తగ్గితే నా వాల్యూ తగ్గిపోతుందేమో. నీ వాల్యూ లోకంలో తగ్గిపోయినా పర్లేదు కానీ దేవుని దగ్గర తగ్గకూడదు. మిగులా విలువ కలిగిన వ్యక్తిగా ఎప్పుడు ఉంటావు తెలుసా? నీ స్వభావం మారితేనే. దేవుని దగ్గర నీ స్వభావాన్ని మార్చుకోకుండా ఉన్నావంటే నీ అంత చీప్ పర్సన్ ఇంకెవరు ఉండరు దేవుని దగ్గర. నేను అబద్ధాలు మానుకోను, నేను జాడీలు చెప్పడం మానుకోను, నేను సనగడం మానుకోను, నాకు జన్మతో వచ్చింది కాబట్టి నేను ఇట్లే కంటిన్యూ అవుతానంటే కంటిన్యూగా ఏ ప్రాబ్లం లేదు. దేవుడు కూడా ఏం ఫీల్ కాడు. నీవు మిగుల విలువలేని వ్యక్తిగా దేవుని దగ్గర కనపడతావు. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడి యొక్క స్వభావం ఏంటి తెలుసా? ఆయన శక్తి నీలో పనిచేస్తుంది. ఎక్కడ పనిచేస్తుంది? నీ అంతరంగంలో పనిచేయడం ప్రారంభిస్తుంది. దేవునికి స్తోత్రం. పౌలు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి, ఆత్మదేవుని యొక్క శక్తి అంతరంగ పురుషుని యందు పనిచేస్తుంది. ఈరోజు దేవుని అడుగుదాం, ప్రభువా నా ఆంతర్యంలో స్థిరమైన మనసును దయచేయి, నా అంతరంగంలో వాక్యాన్ని నేను ఇష్టపడే వ్యక్తిగా, చదివేటువంటి వ్యక్తిగా, ధ్యానించే వ్యక్తిగా చేయి ప్రభువా. నా స్వభావం మార్చబడాలి. లెట్ మై నేచర్ బి చేంజ్డ్ ఓ గాడ్. దేవా నా స్వభావం మార్చబడినప్పుడే నీ దృష్టికి నేను విలువగలిగిన వ్యక్తిగా ఉంటాను. పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి ఏంటి తెలుసా? నీ లోపల స్వభావాన్ని, వ్యక్తిని మారుస్తుంది. అది మొదటిది. రెండోదిగా పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడో అదే ఎఫెసీ పత్రిక ఇందాక మనం 3వ అధ్యాయంలో 15వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు 19వ వచనాన్ని చదువుకుందాం. జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుచున్నాను. తగిన శక్తి గలవారు కావాలేను. ఏం శక్తి అంట? తినే శక్తి కాదు, నిద్రపోయే శక్తి కాదు, గొనిగే శక్తి కాదు. ఏం శక్తి అంట? జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకు తగిన శక్తి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిపైకి వస్తే కొత్త విషయాలు తెలుసుకునేటట్లు చేస్తాడు.
జాగ్రత్తగా వినండి. పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వచ్చినప్పుడు యూ విల్ నో సో మెనీ న్యూ థింగ్స్. ఆ వాక్యాన్ని చదివింటావు, మళ్ళీ ఆ వాక్యాన్ని చదివినప్పుడు ఇంకా కొత్త విషయం నీకు తెలియజేయబడుతుంది. ఆ వాక్యాన్ని నువ్వు ఎప్పుడూ చదువుతూనే ఉంటావు, నేర్చుకునే ఉంటావు. మళ్ళీ ఆ వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియని కొత్త విషయాన్ని తెలపడం ప్రారంభిస్తాడు. దేవుని గురించి తెలియని విషయం, లేకపోతే వాక్యంలో నీవు గుర్తించలేని విషయం, వాక్యంలో ఉండేటువంటివి నువ్వు తెలుసుకునేటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడండి. పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. నీకు తెలియదు అది, కానీ నువ్వు తెలుసుకునేటువంటి వ్యక్తిగా మారుస్తాడు. నీకు అది ఎలా జరుగుతుందో నీకు తెలియదు, కానీ నీకు తెలుపజేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేస్తాడు. సంభవింపబోయే సంగతులను పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తాడు. దేవుని బిడ్డలారా, లాస్ట్ ఇయర్, ఈ ఇయర్ కాదు, అంటే 2023 కాదు, 2022 డిసెంబర్లో నేను ఒక 31st నైట్ దేవుని ఆత్మను ప్రేరేపించక ఒక మాట చెప్పాను. ఏమని చెప్పాను తెలుసా? ఎవరైతే దేవుని పరిచర్యను, దేవుని యొక్క సేవను అడ్డగించారో వారి జీవితము జైలు పాలవుతుందని చెప్పాను. 2022లో జరిగింది అదే. పొలిటికల్ లీడర్స్ వెంట్ బిహైండ్ ద బార్స్. వారు చెరసాల్లోనికి వెళ్ళిపోయారు. ఎందుకు తెలుసా? దేవుడు సంభవింపబోయే, ఐ డోంట్ నో అబౌట్ దాట్. 2022-23లో ఇది జరుగుతుందని నాకు తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిపైకి వచ్చినప్పుడు యు నో వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ఎ ఫ్యూచర్. దేవుని బిడ్డలారా, వాక్యం కొరకైనటువంటి జ్ఞానం నీకు దయచేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే. పరిశుద్ధాత్మ దేవుడు నీతో ఉంటే పరిశుద్ధాత్మ దేవుని అభిషేకం కలిగి ఉంటే యూ విల్ ఎంజాయ్ ద లైఫ్ టు ఇట్స్ కోర్. నీ జీవితాన్ని సంపూర్తిగా నువ్వు అనుభవిస్తావు. చాలామంది ఏమనుకుంటారంటే అక్కడ తిరగడం, ఇక్కడ తిరగడం, ఫ్రెండ్స్తో గడపడం, అది చేయడం, ఇది చేయడం చేస్తే ఎంజాయ్ చేయొచ్చు. ఏం ఎంజాయ్ తెలుసా? డబ్బు అయిపోయే ఎంజాయ్మెంట్ ఉంటుంది, ఉండే డబ్బు అయిపోగొట్టుకునే ఎంజాయ్మెంట్ ఉంటుంది. కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ దగ్గరకు వస్తే ఆ లైఫ్ డిఫరెంట్. తెలియని విషయాలు తెలుసుకోవడం మనం ప్రారంభిస్తాం. దేవుని బిడ్డలారా, పేతురుకు ఏం తెలుసా? చేపలు పట్టడం తెలుసు. కానీ ఇదే పేతురుపైకి పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం జరిగింది తెలుసా? అపోస్తల కార్యములు 2వ అధ్యాయం చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 41వ వచనం. అతని వాక్యమును అంగీకరించిన వారు బాప్తిసము పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. అమ్మో, పేతురు ఏంటి? పేతురు నీకేం తెలుసు? అబద్ధాలు తెలుసు. పేతురు నీకేం తెలుసు? ఏంటి? నిద్రపోవడం తెలుసు. పేతురు నీకేం తెలుసు? భయపడి దాంకోవడం తెలుసు. ఇప్పుడు పేతురు 2వ అధ్యాయం 41వ వచనంలో, అపోస్తల కార్యం 2:41లో పేతురు ఏం చేశాడంట? అతని వాక్యము అంగీకరించినవారు. పేతురు నీకు వాక్యం ఎట్లా తెలుసు పేతురు? అప్పుడు బైబిల్ లేదు కదా పేతురు, ఎట్లా తెలిసింది నీకు? నువ్వు యేసుప్రభుతో 3.5 సంవత్సరాలు ఎప్పుడు కూడా బైబిల్ కానీ ధర్మశాస్త్రం కానీ నీ దగ్గర లేదు. కావాలంటే యేసుప్రభు దగ్గర నువ్వు ఉన్నప్పుడు నీ దగ్గర కత్తి ఉండడం మాకు తెలుసు, వాక్యం తెలియదే. మరి ఎలా తెలిసింది పేతురు? పరిశుద్ధాత్మ అతని పైకి దిగి వచ్చినప్పుడు తెలియని సంగతులను అతడు మాట్లాడుతుంటాడు. యోవేలు గ్రంథంలో ఈ రకంగా ఉంది. ఒకవేళ అడుగుదాం, యోవేలు గ్రంథం ఎప్పుడైనా చూసావా నువ్వు? తెలియదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు వచ్చినప్పుడు తెలియని విషయాలు తెలుపుతాడు. దర్శనాలు ఉన్నాయి, ప్రవచనాలు ఉన్నాయి. దేవుని అంత్య దినాల్లో మనుషులందరి మీద ఆత్మను కుమరిస్తానని చెప్పాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డూ దిస్ అనేటువంటి విషయాలు, తెలియని విషయాలు పేతురు మాట్లాడుతున్నాడు. పేతురు ఎలా తెలిసింది నీకు? నాకు తెలియదు. నాకు చేపలు దొరికించుకోవడమే తెలియదు. నేను ప్రతిరోజు బట్టే గలిలే సముద్రంలో చేపలు దొరకడమే నాకు చేత కాదు. దేవుని వాక్యం ఆడ తెలుసు. మరి ఎలా తెలిసింది పేతురు? పేతురు అంటాడు, పరిశుద్ధాత్మ దేవుడు నా పైకి వచ్చినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏం జరుగుతుందో తెలుసా? అదే అపోస్తల కార్యం 2వ అధ్యాయం 11వ వచనం చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 11వ వచనం. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను. క్రేతీయులు, అరబీయులు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములను వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. దేవుని బిడ్డలారా, 11 మంది శిష్యులు ఆ మేడగది మీద ఉన్నారు. ఇంకా కొంతమంది స్త్రీలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తుండగా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. దిగి వచ్చిన తర్వాత దే బిగాన్ టు స్పీక్ ఇన్ అన్నోన్ లాంగ్వేజ్. వారికి తెలియనటువంటి భాషతో దేవుని స్తుతిస్తూ ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుని వరములో ఒక వరము అన్య భాషల వరం. ఈ వరం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?
తెలియని విషయాలు నువ్వు తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. దైవిక విషయాలు నీకు గోచరించడం ప్రారంభిస్తాయి. ఇక్కడ బైబిల్లో వ్రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే దిగి వచ్చాడో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అన్య భాషలతో మాట్లాడుతున్నారు. అన్య భాషలతో మాట్లాడుతుంటే వాళ్ళు ఏం చేశారంటే ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల యొక్క భాషతో వాళ్ళు దేవుని, వాళ్ళకు తెలిసింది హీబ్రూ భాష, లేకపోతే వాళ్ళకు తెలిసింది ఆరామీయ భాష, అరామిక్ లాంగ్వేజ్ వాళ్ళకి తెలుసు. యేసు ప్రభు మాట్లాడింది ఆరామిక్ భాషలో మాట్లాడాడు. సో ఈ రెండు భాషల్లోనే వారు మాట్లాడాలి. కానీ వాళ్ళు మాట్లాడే మాట క్రేతీయులకు సంబంధించిన భాష, అరబ్ దేశానికి సంబంధించిన అరబిక్ మాట్లాడుతున్నారంట. వీళ్ళందరూ మాట్లాడుతున్నారు, తెలియని భాష వీళ్ళకి వచ్చింది. దే బిగాన్ టు స్పీక్. వాళ్ళు మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? అరబీ భాషలో, క్రేతీయులకు సంబంధించిన భాషలో దేవుని గొప్ప కార్యాలు వివరిస్తారు. దే డోంట్ నో, బట్ స్టిల్ దే ఆర్ స్పీకింగ్ దట్ లాంగ్వేజ్. వాళ్ళు నేర్చుకోలేదు, స్కూల్కి వెళ్ళలేదు, అరబిక్ నేర్చుకోలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు వారి పైకి వచ్చినప్పుడు దే బిగాన్ టు స్పీక్. అంటే పరిశుద్ధాత్మ శక్తి నీ పైకి వచ్చినప్పుడు తెలియంది నీకు తెలుసుకుంటావు. నువ్వు రాంది నీకు రానటువంటిది నీకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడు. నీవే కదా పేతురు యేసుప్రభు దగ్గర ఉన్నది అంటే, అమ్మో నా ఒట్టు పెట్టుకుంటాను నేను యేసుప్రభుతో లేను, భయపడేటువంటి పేతురు ఇప్పుడు ఏమంటాడో తెలుసా? 3000 మంది రక్షించబడితే ఎన్ని వేల మంది ఉన్నారో వాళ్ళందరి ముందర నిలబడి ధైర్యంగా మాట్లాడుతున్నాడు. పేతురు, ఎలా వచ్చింది ధైర్యం? నీకు ధైర్యం లేదు కదా. పేతురు అంటాడు, పరిశుద్ధాత్మ నా మీదకి వచ్చింది. దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు గాలి కాదు, పరిశుద్ధాత్మ దేవుడు పావురం కాదు. పరిశుద్ధాత్మ దేవుడు నీకు తెలియంది నీకు తెలియజేస్తాడు, నీకు రానటువంటి దాన్ని నేర్పిస్తాడు. యూ క్యాన్ బీ డిఫరెంట్ పర్సన్. నువ్వు చాలా మారినటువంటి వ్యక్తిగా మారిపోతావు. దేవుని బిడ్డలారా, ఇదే రాజీవ్ గాంధీ నగర్లో, ఇదే ప్రక్కన, ఈ బిల్డింగ్ ప్రక్కన ఉండేటువంటి ఏరియాలో దాదాపు ఒక 25 సంవత్సరాల కిందట దేవుని యొక్క శక్తి ఏందో మొట్టమొదటిగా నన్ను తాకడం నేను చూశానండి. దేవుని శక్తి మొట్టమొదటిసారిగా, చాలా సందర్భాల్లో చెప్పాను, నేను వాక్యానికని నిలబడ్డాను, కథ చెప్దామని నిలబడ్డాను. వాక్యం కూడా కాదు, కథ చెప్దాం, సండే స్కూల్లో విన్నటువంటి ఒక కథ చెప్దామని నిలబడ్డానంతే. నా ఎదుట ఒక స్త్రీ దయ్యం పట్టిన ఆమె వచ్చింది. దయ్యం పట్టిన ఆమె వెంట్రుకలు విరబోసుకొని బీభత్సం చేయడం ప్రారంభించింది. నేను అప్పుడు చేసిన ప్రార్థన నాకు జ్ఞాపకమే, ప్రభువా మా తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుణ్ణి కాపాడు ప్రభువా, చాలు, ఇంకెప్పుడు నీ సేవ చేయను. దట్ వాస్ మై ప్రేయర్. నా ప్రార్థన అది. ఎందుకంటే ఆమె చాలా ఎత్తుగా ఉంది, చాలా బలిష్టంగా ఉంది, ఊగిపోతుంది. నేను అప్పుడే మహా అంటే 10th క్లాస్ కూడా, ఐ వాజ్ స్టడీయింగ్ ఇంటర్మీడియట్ ఆర్ డిగ్రీ చదువుతున్నా నేను. ఆమె కొడితే ఏమన్నా ఉంటుందా? నా పరిస్థితి చాలా ఎత్తుగా ఉంది. దేవుని బిడ్డలారా, అప్పుడు దేవుని శక్తి నన్ను తాకిందండి. నాకు తెలియకుండా ఒక మాట అన్నాను, దయ్యమా యేసు నా ముందు బయటికి రా. దబ్బని కింద పడిపోయిందండి, విడిపించబడింది. అప్పుడు నాకు అర్థమైంది, ఓ దేవుని శక్తి ఒకటి ఉంది, దేవుని శక్తి ఉంది. దేవుని బిడ్డలారా, ఎవరు దేవుడు తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా? నీకు తెలియని దాన్ని నీకు ఇస్తాడు, తెలియని దాన్ని నీకు తెలియజేస్తాడు, నీకు రాని దాన్ని నేర్పిస్తాడు. ఈరోజు ఒక మాట చెప్పనా? నీకు బైబిల్ చదవడం రాదా? పరిశుద్ధాత్మ దేవుని అడుగు. నీకు పాటలు పాడడం రాదా? పరిశుద్ధాత్మ దేవుని అడుగు. నీకు వాక్యం చెప్పడం రాదా? పరిశుద్ధాత్మ దేవుని. పరిచర్య జరిగించడం రాదా? పరిశుద్ధాత్మ దేవుని అడుగు. నీవు నిలబడితే షేక్ వెల్ బిఫోర్ యూజ్, వణికిపోతున్నావా? నువ్వు వనకుండా స్థిరంగా నిలబడి వాక్యం చెప్పడానికి అవసరమైన ధైర్యాన్ని ఇవ్వగలడు. నీకు తెలియని దాన్ని, నీకు రాని దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి శక్తి పరిశుద్ధాత్మలో ఉంది. అందుకే ప్రభు అంటున్నాడు, పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుడి, మీరు శక్తి నందుదురు. ఒకటి, అంతరంగంలో శక్తి. 2, తెలియని దాన్ని తెలుసుకునేటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు దయచేస్తాడు. 3వ భాగం, అదే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 20వ వచనం. మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయు శక్తిగల దేవునికి క్రీస్తేసు మూలముగా సంఘంలో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. మొదటి శక్తి ఏంటి? అంతరంగ పురుషునిలో శక్తి. 2వ శక్తి ఏంటి? తెలియని వాటిని తెలుసుకునే శక్తి. 3వది ఏంటి తెలుసా? కార్యసాధకమైన శక్తి చొప్పున మనం అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తి గల దేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు ఏంటి తెలుసా? కార్యసాధకమైన శక్తి.
కార్యాలను జరిగిస్తాడు. నీ ఎదుట అవసరమైన కార్యాలను పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడండి. దేవుని బిడ్డలారా జాగ్రత్తగా వినండి. నీ ఎదుట ఒక కార్యం నీ ద్వారా కావడం లేదా, నీ యొక్క ప్రయత్నం ద్వారా కావడం లేదా, నీ శక్తి ద్వారా కావడం లేదా, ఒక రికమెండేషన్ ద్వారా కావడం లేదా, పరిశుద్ధాత్మ దేవుని అడగండి. పరిశుద్ధాత్మ దేవా, మీరు కార్యసాధకమైన శక్తి, కార్యాలను సాధించేటువంటి శక్తి పరిశుద్ధాత్మలో ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరు తెలుసా? కార్యాలను జరిగిస్తాడు. ఏ కార్యమైనా పరిశుద్ధాత్మ దేవుడు జరిగిస్తాడండి. ఎందుకు తెలుసా? ఆయనలో ఉండేటువంటి శక్తి ఏంటి తెలుసా? ఏ కార్యమైనా చేయగలదు, ఏ కార్యమైనా చేయగలదు. దేవుని బిడ్డలారా, అందుకే యేసు ప్రభు ఏమంటాడు తెలుసా? అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం చూడండి. మన మూల భాగంలోనికి వెళ్దాం ఇప్పుడు. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటను బూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు ఏం కలుగుతుంది? యెరూషలేములోను యూదయ, అంటే వారు ఉన్నది యెరూషలేములో, నెక్స్ట్ వాళ్ళ చుట్టూ ఉండేటువంటి యూదయ ప్రాంతం. దేవుడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే మీరు యెరూషలేములో ఉన్న స్థలములో మీరు సాక్షులుగా ఉంటారు, యూదయలో సాక్షులుగా ఉంటారు. మూడోది ఇంపాసిబుల్ మాట్లాడుతున్నాడు. బూదిగంతాలకు మీరు వెళతారు అంటే అప్పుడే దేవుడు ఏం చేశాడు తెలుసా? పరిశుద్ధాత్మ శక్తి తోమాపైకి దిగి వస్తాడు. తోమా భారతదేశంలో కన్యాకుమారి మొదలుకొని కాశ్మీర్ వరకు సువార్తను అందిస్తాడు. తోమా భారతదేశానికి వచ్చి దక్షిణ భారతదేశంలోనే కాదు, పంజాబ్కి వెళ్ళాడు, కాశ్మీర్కి వెళ్ళాడు, ఇతర ప్రాంతాలకు వెళ్ళాడు. ఇన్ని ప్రాంతాలు తిరిగాడు. తోమా ఏ రకంగా తిరిగావు? పరిశుద్ధాత్మ శక్తి అసాధ్యం. తోమ భారతదేశంలో ప్రయాణించడానికి డబ్బు కావాలి, భారతదేశానికి రావాలంటే డబ్బు కావాలి, ఇక్కడ నుంచి అక్కడికి పోవాలి అంటే డబ్బు కావాలి. ఇప్పుడు మొన్నటి దినాన మన సహోదరుడు ఒకరు టూర్కి వెళ్ళారు. టూర్కి వెళ్ళి ఎక్కడికెక్కడికి వెళ్ళారు? కడప నుంచి 4 ప్రాంతాలు తిరిగి వచ్చారు. దానికి కొన్ని లక్షల డబ్బు అయిందంట. నాకు అనిపించింది, ఇప్పుడు తోమ దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశానికి వెళ్ళాలంటే లక్షల రూపాయలు అవుతుంది. మరి ఏ రకంగా వచ్చింది తోమ? ఏ రకంగా వచ్చింది? నువ్వు ఏం చేసావు తోమ? అపోస్తల కార్యం 1:8 పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు వస్తే ఏమవుతుంది తెలుసా? కార్యము జరగదా? అది జరిగి తీరుతుందండి. పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది. మరియా మామూలుగా పురుషులు స్త్రీ కలిసినప్పుడే ఒక బిడ్డ జన్మిస్తాడు. పరిశుద్ధాత్మ నీ మీదకి వచ్చినప్పుడు యూ విల్ గివ్ బర్త్ టు ఎ చైల్డ్, నువ్వు ఒక బిడ్డకు జన్మనిస్తావు. ఇది ఇంపాసిబుల్. కానీ పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యసాధకమైన శక్తితో చేస్తాడు. మధ్యాహ్నం 3 గంటలకు నిద్రపోవాలి, మధ్యాహ్నం 3 గంటలకు బయటకు రాకుండా ఎండ తీవ్రత ఉంటుందని లోపల ఉండాలి. పేతురు ఏం చేస్తున్నావు? 3 గంటలకు దేవాలయానికి వెళుతున్నాడు. అక్కడ ఒక గుడ్డి భిక్షకుడు కనపడ్డాడు. చూస్తున్నాగానే అంటున్నాడు, లేచి నడువు అంటున్నాడు. పేతురు ఏ రకంగా నడిచాడు? పేతురు కార్యసాధకమైన శక్తి ఒకటి ఉంది. దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. నీ జీవితంలో కార్యాలు జరగకుండా ఉన్నాయా? పరిశుద్ధాత్మ దేవుని అడుగు. జరగవలసిన ప్రతి కార్యం. ఇప్పుడు ఒక మాట రాయలసీమ మాట 600 అగ్రహారం పాడైనా జరిగి తీరుతుంది అంతే. ఏది ఏమైనా జరుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడంటే ఇంపాసిబుల్, బట్ స్టిల్ ఇట్ ఈస్ పాసిబుల్. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, పరిశుద్ధాత్మ దేవుడు కార్యసాధకమైన తన శక్తి. దేవుని ఆత్మకు ఒక శక్తి ఉందండి. అది కార్యాలను జరిగించేటువంటి శక్తి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు. పేతురు, నీ దగ్గర మైక్ ఉందా? పేతురు, ఇలా పిఎస్ సిస్టమ్ ఏమన్నా మైకులు, యూపీఎస్లు, తర్వాత యాంప్లిఫైర్లు, మిక్సర్లు ఏమైనా ఉన్నాయా? లేవు. మరి నువ్వు వాక్యం చెప్తే 3000 మంది ఎట్లా రక్షించబడ్డాడు పేతురు? కొన్ని 100 మందికి పిఎస్ సిస్టమ్ కావాలనే. మరి నువ్వు వాక్యం చెప్పినప్పుడు 3000 మంది ఎట్లా విన్నారు పేతురు? ఎట్లా మారు మనసు పొందారు? అంత గుంపులో ఎవడో ఒకడు మాట్లాడినప్పుడు పేతురు స్వరం వినపడుతుందా? వినపడదే. మరి 3000 మంది రక్షించబడాలి అంటే ఒక మైక్ కావాలి కదా, హ్యాంగింగ్ టవర్స్ కావాలి కదా, ఇవి ఉంటేనే కదా రక్షించబడేది. పేతురు అంటాడు, ఐ డోంట్ నో. పరిశుద్ధాత్మ దేవుడు వారిని రక్షించాడు. 3000 మంది రక్షించబడ్డారు. ఏ రకంగా సాధ్యమైంది? పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుతారు. కార్యసాధకమైన శక్తి. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఈ యొక్క ఆత్మను దేవుడు ఇదే దినాన 2024 సంవత్సరాల క్రిందట లేదా 23 సంవత్సరాల క్రిందట కుమ్మరించాడు. మరి కుమ్మరించబడిన పరిశుద్ధ ఆత్మ శక్తిని
నువ్వు అనుభవిస్తున్నావా? నీ అంతరంగ పురుషునిలో పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయా? సాతాను అంతరంగాన్ని తాకుతాడు, పరిశుద్ధాత్మ కూడా అంతరంగాన్ని తాకుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు తెలియని విషయాలు తెలియజేస్తాడు, రాని విషయాలు నేర్పిస్తాడు. నీ చేతకాంది ఏదో పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యసాధకమైన శక్తితో చేస్తాడు. ఇది నమ్మాలి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉండడానికి అనుగ్రహించబడిన దేవుడు. మరి ఈ పరిశుద్ధాత్మ శక్తి నీకు కావాలి అంటే నీ జీవితంలో ఏముండాలి తెలుసా? పరిశుద్ధాత్మ రావాలి అంటే పరిశుద్ధంగా నువ్వు జీవించాలి. ప్రార్థన చేయండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అంత్య దినాల్లో మనుషులందరి మీద ఆత్మను కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవా, ఇప్పుడు మేము పరిశుద్ధాత్మ శక్తిని గురించి విన్నాం ప్రభువా. పరిశుద్ధాత్మ శక్తి పెంతెకోస్తు పండుగ దినాన దిగి వచ్చినటువంటి శక్తి నాయన. భూలోకంలో మాతో ఉండడానికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవా నీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నామమందు ఇప్పుడు దేవుని శక్తి దిగివచ్చును గాక. పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు ప్రజలను తాకును గాక. వేరెవర్ దే ఆర్, ఎక్కడ ఉన్నప్పటికీ, ఇక్కడ ఉన్న, ఎక్కడి నుంచి లైవ్ ను చూస్తున్నా, యేసు నామమున వారు దేవుని యొక్క ఆత్మ ద్వారా తాకబడుదురు గాక. లీవ్ దిస్ పీపుల్ అట్ ద ప్లేస్ రైట్ నౌ, రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. దేవుని యొక్క ఆత్మ తాకును గాక. నా దేవుని శక్తి ఇప్పుడు తాకును గాక. యేసు నామమందు పరిశుద్ధాత్మ దేవుడిచ్చే నూతనమైన స్వభావాలు మాకు కలుగును గాక. యేసు నామమందు మా స్వభావాలు మార్చబడును గాక. ఇన్ టోటో మార్చబడును గాక. హల్లెలూయా. యేసు నామమున ఇప్పుడు అడుగుతున్నాను ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా మీరు దిగి వస్తే జరిగే కార్యాలు గొప్పవి కదా నాయన. పరిశుద్ధాత్మ దేవా కార్యాలను సాధించే దేవుడవు మీరు ప్రభువా. కాబట్టి ఇప్పుడు అడుగుతున్నా, శరీరంలో ఏ అద్భుతం అవసరమైనా యేసు నామమున ఇప్పుడు జరుగునుగాక. ప్రతి వ్యాధి తొలగిపోవునుగాక. ప్రతి లెవెల్ స్టెబిలైజ్ అగునుగాక. let us receive the resistance to every sickness in the name of Jesus. యేసు నామమందు తండ్రి మాకు దృఢమైన శక్తి కలుగునుగాక. ఆరోగ్యవంతులముగా ఉందుగాక. I speak to every problem, live in the name of Jesus. పరిశుద్ధాత్మ దేవా స్వస్థపరచండి. జరగవలసిన కార్యాలు వారి శరీరంలోనైనా, వారి కుటుంబంలోనైనా, వారి ఉద్యోగంలోనైనా, వారి యొక్క ఆస్తుల విషయంలోనైనా, కోర్టు కేసుల విషయంలోనైనా దేవుని కార్యములు జరుగునుగాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవా మీ కార్యాలు జరిగించండి. ఆయా తలంపులు, ఆలోచనలు, చెడ్డ కలలు వచ్చేటట్లు చేస్తూ దేవుని సన్నిధికి దూరం అయ్యేటట్లు మార్చబడిన బాప్తిజం తీసుకున్న నీపైకే నా దేవుని శక్తి ఇప్పుడు దిగిపోచును గాక. బి డెలివర్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ స్వభావం మారిపోవును గాక. నీ విధానాలు మారిపోవును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. ఎవరి నేత్రాలు తెరవబడాలో వారి నేత్రాలు దర్శనముల కొరకు తెరవబడును గాక. ఎవరి నాలుక సడలాల్లో వారి నాలుక సడలును గాక. యేసు నామమున వాక్ శక్తి వారికి కలుగును గాక. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మీకే వందనాలు, వందనాలు, వందనాలు తండ్రి. స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. మా మధ్య మీరు సంచరించినందుకు వందనాలు తండ్రి. లైవ్ లో ఉండే వారి ఇళ్లలోనికి మీరు ప్రవేశించినందుకు వందనాలు. వారిని కూడా దర్శించినందుకు వందనాలు. స్తోత్రము తండ్రి, స్తోత్రము తండ్రి, స్తోత్రము దేవా, స్తోత్రము తండ్రి. దేవా నీ యొక్క షకీనా మా మధ్య ఉండగా వందనాలు. నీ సన్నిధి మా మధ్య ఉండగా వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. అపవాది శక్తులను పారదోలుతున్న మీ సన్నిధిని బట్టి వందనాలు. ఆయా వ్యక్తులను, ఆయా గృహాల్లో వదిలిపోతున్న దురాత్మల సమూహాన్ని బట్టి మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధాత్మ దేవా మా దేశంలో పనిచేయండి ప్రభువా. మా రాష్ట్రాలలో పనిచేయండి ప్రభువా. క్రీస్తు వ్యతిరేకమైన ప్రభుత్వాలు ఫామ్ కాకుండా పరిశుద్ధాత్మ దేవా మీరే సహాయం చేయమని అడుగుతున్నాను తండ్రి. స్తోత్రము తండ్రి. మీకే మహిమ చెల్లిస్తూ యేసు నామమందు అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు పరిశుద్ధ నామమందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్డలారా, మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు, శుభములు, ప్రార్థనలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం 9:30 గంటలకు మొదటి ఆరాధన రెడీమర్ చర్చిలో జరుగుతూ ఉంది. వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు.
మీరు కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే, సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను. మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం, ప్రత్యేకమైన ప్రార్థనలు, వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఈ యొక్క రెడీమర్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోట్రేడి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది. కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు, ప్రార్థనా శక్తిని, దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం 9:30కు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను. సాయంత్రం 7 గంటలకు కూడా 2వ ఆరాధన ఉంటుంది. తప్పకుండా ఈ 2 ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను. మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ 9845669572 లేదా 9440407722కు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ.